ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ బుధవారం బైబిల్ తరగతిలోనికి ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా మరి ఈ సమయంలో మీ అమూల్యమైన మాటలు మేము వినిచుండగా మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన సత్యాలను, మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన అనేక మాటలు మాకు తెలియచేయండి తండ్రి. వినబడుతున్న ప్రతి మాటను అంగీకరించి మా అంతరంగాన్ని వాటిని నింపుకొనగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎన్నో వారాలుగా బైబిల్లోని అనేక సంగతులను తెలుసుకుంటూ, అనేక మంది భక్తుల జీవితాలను విశ్లేషించుకుంటూ, అనేక సంఘ చరిత్రలను మనం తెలుసుకుంటూ దేవునిలో మనం ముందుకు కొనసాగుతున్నాం. అయితే ఈ వారం మన ఆత్మీయ జీవితం కోసం సంబంధించిన ఒక చక్కటి అంశాన్ని అయితే మనం నేర్చుకుందాం. అదే మరలా చెబుతున్నాను వినండి, ఆత్మీయ అనావృష్టి. మరలా చెబుతున్నాను చూడండి, ఆత్మీయ అనావృష్టి. ఈరోజు మన ఆత్మీయ జీవితం కోసం మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఆత్మీయ జీవితం కోసం ప్రత్యేకముగా ఇన్ని విధాలుగా పరివిధాలుగా మనం మాట్లాడుకోవాలి ప్రత్యేకించి అని ఎందుకు భావించవలసి వస్తుందంటే, ఇది అంత్యకాలం అని మనకు తెలుసు. ఒకవేళ ప్రభువు వస్తే మన నుంచి ఆశించేది, మన నుంచి కోరుకునేది, ఒక క్రైస్తవ జీవితంలో అర్హతగా ఆయన భావించేది మన యొక్క ఆత్మీయ జీవితమే అని మనం చెప్పుకోవాలి. అందుకే ఆత్మీయ జీవితం ఎంత బాగుంటే అంత బాగా వారు దేవునితో కలిసి ఉండగలరనే విషయాన్ని బైబిల్ ప్రారంభం నుంచి మనకు చెప్పుకుంటూ వస్తుంది. అందుకే ఆదాము హవ్వల జీవితాన్ని చూసినా, వారి తర్వాత తరాల జీవితాలను చూసినా, ఆ బైబిల్ ప్రారంభం నుంచి మన చివరి వరకు చూడగలిగితే ఈ మొత్తం అన్ని గ్రంథాలు మనకు ఒకటే విషయాన్ని చెబుతున్నాయి. అదేమిటంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎంత అందంగా నువ్వు కట్టుకున్నావు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని అందంగా నీవు కట్టుకోగలిగితే ఆ దేవునితో నీకంత సమాధానం ఏర్పడుతుంది, ఆ దేవునితో నీకంత సానుకూలత ఏర్పడుతుంది. అందుకే ఆత్మీయ జీవితం అనేది క్రైస్తవుడికి చాలా అవసరమండి. కానీ ఈరోజు ఆత్మీయులుగా ఆ ఆత్మీయ జీవితం ఉందనే విషయాన్ని ఈరోజు మనం మర్చిపోయాం. శారీరకంగా ఒక జీవితాన్ని జీవిస్తున్నాము, సామాజికంగా ఒక జీవితాన్ని జీవిస్తున్నాము, ప్రపంచానికి తెలియకుండా ఒక జీవితాన్ని జీవిస్తున్నాము. దేవుడికి ఇవేవీ అవసరం లేదండి. ఆయనకు కావలసింది మన ఆత్మీయత, ఆత్మీయ జీవితం. ఏ విధంగా కొనసాగలుగుతున్నాం? ఈరోజు మానవ జీవితంలో కానీ, మానవ జీవిత విధానాల్లో కానీ చాలా తేడాలు వచ్చాయి. ఒకప్పటికి ఇప్పటికీ మనం ఆలోచిస్తే, ఒకప్పుడు అనేక విధాలుగా మనుషులు ఉండేవారు. ఈరోజు మనుషులందరూ అలవాటు పడుతున్నారు ఒక్క జాతిగా మారడానికి. ఒకనాడు కులము, భేదము అనే ఒక గోడలు ఉండేవి. ఈరోజు అవి ఏవీ లేవండి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అంతా ఒక్కటి కావాలి, అంతా మనుషులమైన భావనలోనికి వస్తున్నారు. ఒకప్పుడు కష్టపడాలి అండి, ఈరోజు కష్టపడాల్సిన అవసరం లేదు. మానవ జీవన విధానాన్ని మనం చూసుకుంటే, వైఖరిని మనం చూస్తే మారుతూ వస్తుంది. జీవన విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇక సామాజిక జీవితానికి వస్తారంటారా? సామాజిక జీవితానికి మనం రాగలిగితే, ఇంతకుముందు రోడ్డు మీద ఎవరికైనా మనం కనబడితే నమస్తే చెప్పేవారు, లేక మనల్ని శుభకరంతో వారు పిలిచేవారు. ఇప్పుడు సామాజిక తీరుతెన్నులు మారాయండి. ఎవరైనా మనం ఒక వ్యక్తితో మాట్లాడాలనిపిస్తే, ఒక వ్యక్తిని పలకరించాలంటే మన మొబైల్లోంచి వారిని పలకరిస్తున్నాం, మన మొబైల్లోంచి వారితో మాట్లాడుతున్నాం. ఈరోజు మనిషి యొక్క శారీరక జీవిత తీరుతెన్నులు మారిపోయాయి. మనిషి యొక్క సామాజిక జీవన విధానాలు కూడా మార్పు చెందుతూ వస్తున్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే, మనిషి అంతరంగ జీవితం అనగా మనిషి చేస్తున్న పాప సంబంధమైన జీవితం ఉంది చూసారా, దానిలో కూడా అనేక మార్పులు. ఒకప్పుడు శారీరకమైన వారికి తగ్గట్టుగా, వారి మేధస్సుకు తగ్గట్టుగా పాపాలు చేసేవారు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని వారు మార్పు చేసుకున్నారు వారు చేసే పాపాల్లో కూడా. ఇలా శారీరక జీవన వ్యవస్థలో కానీ, సామాజిక జీవన వ్యవస్థలో కానీ, రహస్యక జీవిత వ్యవస్థలో కానీ పెనుమార్పులు అనేవి వచ్చాయి. జీవన విధానంలో మార్పు చేసుకుంటూ ముందుకొచ్చారు. కానీ ఆత్మీయ జీవితం విషయానికి మన దగ్గర రాగలిగితే, ఆత్మీయ జీవితంలో మార్పు అనేదే మనకు కనిపించటం లేదు.
శారీరక జీవితంలో మార్పు వచ్చింది కాబట్టి ఎదుగుతున్నాం అని అనుకుంటున్నాము, అభివృద్ధి సాధిస్తున్నాం అనుకుంటున్నాము. మరి ఆత్మీయ జీవితం విషయానికి వచ్చేసరికి నీ ఎదుగుదల ఏంటి? ఆత్మీయ జీవన విధానంలో నువ్వు తీసుకున్న పెనుమార్పు ఏమిటి? ఇలా ఒకవేళ నీ జీవితము పెనుమార్పులు లేకుండా నీ జీవితము ఎక్కడ వేసిన గొంగలి వలె అక్కడే ఉండిపోతే దేవుడు దానినే అంటున్నాడు, నీ జీవితము అనావృష్టితో నిండుకొని ఉంది, లేక నీ జీవితము దేవునికి దూరముగా అభివృద్ధి లేని దానిగా కనిపిస్తుంది. కాబట్టి ఆలోచిద్దాము, అసలు ఆత్మీయ అనావృష్టి అంటే ఏమిటి? ఈ అనావృష్టి మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి పెనుమార్పులు చోటు చేసుకుంటాయి? కొద్ది కొద్దిగా మనం దేవునికి ఏ విధంగా దూరం అయిపోతూ ఉంటాం, ఏ విధముగా దూరం అయిపోతూ ఉంటాం? ఈరోజు శారీరకంగా వచ్చే అనావృష్టి, శారీరకంగా వచ్చే పెనుమార్పులు, వాటి వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మనకు చాలా బాగానే తెలుసు. అందుకే ఒక అనావృష్టి వచ్చిన తర్వాత, లేక ఒక కరువు వచ్చిన తర్వాత, ఒక వరద వచ్చిన తర్వాత మనం సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తూ ఉంటామండి. అసలు ఈ కరువు రావడానికి గల కారణం ఏమిటి? ఈ వరదలు రావడానికి గల కారణం ఏమిటి? ఈ వరదల్లో మేము సహాయక చర్యలు తీసుకున్న అనేక మంది మరణించారు కదా, ఆ మరణించడానికి మేము చేసిన లోపాలు ఏమిటి? ప్రతి సందర్భము మనిషి జీవితంలో జరిగిన తర్వాత దాన్ని పునర్విచారణ చేసుకొని దాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఏం తప్పులు చేశానా అని వెతుక్కుంటూ ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేసి తప్పులను సరిదిద్దుకుంటున్నాడు, అభివృద్ధి సాధిస్తున్నాడు. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి ఆత్మీయ జీవితంలో ఒక ఫలించవలసిన ఫలభరితమైన చెట్టు వలె ఉండవలసిన మనము ఒక మోడు బారిపోయిన జీవితంలో ఉన్నా సరే మనం అనలైజ్ చేసుకోలేకపోతున్నాము, మనం పట్టించుకోవటం లేదంటే దానికి గల కారణము అసలు మనకి ఆత్మీయ జీవితం ఉందనే విషయమే మనకి తెలియదు. అందుకే ఎప్పుడు చూసినా శారీరక సంబంధమైన జీవితానికి, ఎప్పుడు చూసినా శారీరకమైన వస్తువులకు ప్రయారిటీ ఇచ్చే మన బ్రతుకు ఆత్మ సంబంధమైనవి ఉన్నవి అనుటకు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఈ లోకంలో దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా అనేక మంది బ్రతుకులు ఇంకా శారీరకంగానే ఉంటాయి తప్పితే అసలు ఆత్మీయత అనేది వారి బ్రతుకుల్లో కనిపించదు. అలా కనిపించని ఆ దారుణమైన స్థితి ఉంది చూసారా, అలా కనిపించని ఆ మోడు బారిపోయిన స్థితి ఉంది చూసారా, దాన్ని నేను అంటాను ఆత్మీయ అనావృష్టి. శారీరక సంబంధమైన అనావృష్టి వస్తే పంటలు చేతికి రావు, పంటలు చేతికి రాకపోతే ఆహారం ఉండదు, ఆహారం ఉండకపోతే అభివృద్ధి ఉండదు. అంతే కదండి. అనావృష్టి అంటే ఏంటంటే సకాలంలో వర్షాలు రాకపోవడము, అతివృష్టి అంటే ఏంటంటే వర్షాలు రావాల్సిన టైంలో భారీగా రావడం. ఇప్పుడు మనం అతివృష్టి కోసం మాట్లాడుకోవటం లేదు, మనం అనావృష్టి కోసం మాట్లాడుకుంటున్నాము. అసలు ఆత్మీయ జీవితంలో అనావృష్టి ఎలాంటి పెనుమార్పులు నీ జీవితంలోనికి తీసుకొస్తుంది? అదొకసారి నీ జీవితంలోనికి ప్రవేశిస్తే నీ జీవితం దేవునికి దూరముగా ఎలా సాగిపోతుంది? అసలు ఆత్మీయ జీవితం అంటేనే ఆత్మనించిన దేవునితో కలిసి బ్రతకడం అండి. ఆ దేవునికి మనం చాలా దగ్గరగా బ్రతకాలి. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు మన జీవితంలో లేడో దాన్నే నేను చెబుతాను అనావృష్టి. వర్షాలు లేకపోతేనే కాదండి అనావృష్టి, దేవుడు లేని మన జీవితాలు కూడా ఆత్మీయ అనావృష్టిని కలిగి ఉన్నాయి. ఇంకా మీకు అర్థం కాకపోతే మొదటిగా నేను శారీరకమైన భౌతికమైన అనావృష్టి అంటే ఏంటో మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఆత్మీయ అనావృష్టి అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక చక్కటి సందర్భాన్ని మీ అందరికీ చూపిస్తాను. చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతానని అతనికి మొదటి వచనం కూడా చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడగు ఏలియా
అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అనావృష్టి అంటే ఏంటంటే, అనావృష్టి వల్ల జరిగే అతిపెద్ద మార్పు ఏంటంటే వారికి జీవనాధారమైన నీటిని వారు కోల్పోతారు. ఇది ఎవరి సందర్భము, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనావృష్టి అని మనం ఆలోచిస్తే, తిష్బీయుడైన ఏలియా గారు తన స్వార్థ ప్రకటనలో, తన పరిచర్యలో భాగంగా ఒక రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాయనా నువ్వు చేసిన పనులకి తగ్గట్టుగా నీ దేశం మీదకి కరువు రాబోతుంది. ఆ కరువు ఎలా ఉంటుందో తెలుసా? నీ దేశంలో 3 సంవత్సరాల్లో నీరైనా ఉండదు, పోనీ మంచు వస్తే ఆ మంచును కరిగించుకొని తాగుదాం అనుకుంటున్నారా? ఆ మంచు కూడా మీకు ఉండదు. అసలు కరువు అంటే ఏమిటంటే సకాలంలో వర్షాలు రావండి. ఆ వర్షాలు రాకపోయేసరికి, ఆ వర్షాలు పడకపోయేసరికి భూమిలో ఉన్న నీరు ఎండిపోతూ ఉంటుంది. అలాగే మనం ఆలోచించగలిగితే నదులు ఉండవు, సముద్రాలు ఇంకిపోతూ ఉంటాయి. ఇంకా మనం ఆలోచించగలిగితే ఆ దేశానికి త్రాగునీరు అనే ఒక విషయమే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వారు పంటలు పండించుకోవడానికి వారికి నీళ్ళు ఉండవు. ఆ పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఉండకపోతే వారు పంటలు పండించుకోలేరు. దానికి ప్రతిఫలంగా వారికి ఆహారం ఉండదు. ఆ ఆహారం ఉండకపోతే వారికి ఏం జరుగుతుందో తెలుసా? కొద్ది కొద్దిగా వారిలో బలం క్షీణిస్తుంది. కొద్దిగా ఆ దేశం మొత్తం అల్లాడిపోతూ ఆకలి రాజ్యంతో వలసలనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. అందుకే చూడండి, ఈరోజు ప్రపంచంలో మనకు ఆకలి దప్పులు, కరువు అనగానే మనకు గుర్తొచ్చేది నైజీరియా అని చెబుతూ ఉంటాము. అందుకే ఆ దేశస్తులు ఎక్కువగా మన ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటారు, చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో. కరువు ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే నీ దేశంలోనికి అది అడుగు పెట్టిందో నీకు ప్రాణాధారమైన దాన్ని తీసివేసి నేనేం చేస్తుందో తెలుసా? ఆ స్థలం నుంచి నిన్ను వెళ్ళగొట్టే విధంగా తయారు చేస్తుంది. మనకు నీరు లేకపోతే ఆ నీటిని వెతుక్కుంటూ వెళ్తాం కదండి. అసలు నాగరికత అనే పదానికి అర్థం ఏమిటంటే, నాగరికతలు ఎప్పుడు నది పక్కనే ఎందుకు ఉండేవంటే, ఆ నది పక్కనే నదిని ఆశ్రయించేవారు వారి జీవనాన్ని సాగించేవారు. ఈ కరువు దానికి వ్యతిరేకమండి. మీకున్న నీటి వనరులన్నిటినీ తీసివేస్తుంది. క్రమక్రమంగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి కరువు వచ్చిన దేశాన్ని మనం ఆలోచిస్తే ఆ దేశంలో పంటలు లేకపోతే అక్కడ ప్రజలు నివసించలేరు. అక్కడ ఉన్న పాడి పంటలన్నీ చనిపోతూ ఉంటాయి. అందుకే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి కారణంగానే ఒక కరువు వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు కారణంగా బైబిల్లో ఒక మాట రాయించాడు. మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగముల్లో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించెను. తెలివిలేని ప్రతి మనుషుడు ప్రస్తుపాయుడు, పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును. కిందకు మనం చదవగలిగితే, అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అసలు మానవ జీవన వ్యవస్థలో ప్రాముఖ్యమైనది నీరు అనుకుంటే, ఆ నీరు వచ్చే విధానమే వర్షము అని మనం చెప్పుకుంటే, వర్షము ఎవరి వలన వస్తుందంటే దేవుని వలన. అయితే ఆ వర్షం రాకపోవడానికి గల కారణం కూడా ఎవరో తెలుసా? దేవుడు. అసలు ఏలియా గారి కాలంలో వర్షాన్ని ఎందుకు రప్పించలేదంటే, వారు బయలును పూజిస్తున్నారు. ఆ బయలు ఎవరని వారు భావిస్తున్నారంటే వర్షానికి దేవుడు అని భావిస్తున్నారు. వారు నిజమైన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఆ యొక్క మాయాస్వరూపం వైపు తిరిగేసరికి దేవుడు వారి మీద కోప్పడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకవేళ మీ బయలే దేవుడైతే ఈ 3 సంవత్సరాల్లో వర్షాన్ని కురిపించమని చెప్పండి. శారీరకమైన కరువు దేని వలన వస్తుందో తెలుసా? శారీరకమైన కరువును ఎవరు పంపిస్తున్నారో తెలుసా?
దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకంటే గుణపాఠం నేర్పించాలి. ఏమనో తెలుసా? శారీరక కరువు ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్న గుణపాఠం ఏమిటో తెలుసా? దేవుడే నీ యొక్క జీవితానికి జీవనాధారం. ఆయన లేకపోతే నీ జీవితము శూన్యము అని నేర్పించాలనుకుంటున్నాడు. ఇక శారీరక కరువును పక్కన పెడదాం. ఎందుకంటే వాటి కోసం పరిశీలించడానికి పురాతత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు, వాతావరణ కేంద్రాలు ఉన్నాయి, వర్షాన్ని చెప్పడానికి అనేక మంది సైంటిస్టులు ఉన్నారు. కానీ మనం ఆలోచించడానికి ఇక్కడ కూడుకున్నది శారీరకమైన అనావృష్టి కోసం కాదండి. మనం ఇక్కడ కూడుకున్నది ఆత్మీయ అనావృష్టి. శారీరకమైన అనావృష్టి గురించి చెప్పడానికి, హెచ్చరించడానికి, ముందస్తు ప్రకటన చేయడానికి భూమి మీద వాతావరణ కేంద్రాలు ఉన్నాయండి. వారు చెబుతూ ఉంటారు, పలానా కాలంలో అతివృష్టి వస్తుంది, మేఘాలు ఉన్నాయి, తుఫాను ఉన్నాయని వారు చెబుతూ ఉంటారు. ఒకవేళ రాలేదనుకోండి, ఇదే కారణం, దీనివల్ల రాలేదని వారు చెబుతూ ఉంటారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం క్షీణించిపోతుందా, దేనివల్ల అది క్షీణించిపోతుందనే విషయం చెప్పడానికి ఒకే ఒక్క ఆయన ఉన్నాడండి. అది ఆత్మీయ వాతావరణ సూచన కాదండి, ఆత్మీయ జీవిత సూచనలు. నీ జీవితంలో దేవుని దగ్గర చేరుకోవాలంటే నువ్వు ఏ విధంగా చేరుకోవాలో, దేవునిలో నీ జీవితం నిలబడలేకపోతుందంటే ఎందుకు నిలబడటం లేదో, ఒకవేళ దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా నీ జీవితం ఇంకా మోడి బారిపోయిందంటే దానికి కారణం ఏమిటో ఆయన ఒక్కడే చెప్పగలడండి. ఆయనే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. ఒక ఆత్మను సృష్టించిన వాడిగా, ఆత్మీయ జీవితాన్ని ఇచ్చిన వాడిగా, ప్రపంచాన్ని నడిపిస్తున్న వాడిగా ఆయన మనకు ఇచ్చే సూచనలు మనం ఆలకించగలిగితే ఈ ఆత్మీయ అనావృష్టి నుంచి తప్పించుకుని మనం చూడగలిగితే అక్షయ నూతన సృష్టికి ఎలా చేరుకోవాలో మనం తెలుసుకోవచ్చును. శారీరకమైన అనావృష్టి వచ్చినా మనం బ్రతికి బట్టకట్టగలం. ఎందుకంటే అనావృష్టి వస్తుంది ఒక దేశానికి, ఈ దేశంలో ఆహారం లేకపోతే పక్క దేశానికి వెళ్ళి తలదాచుకోవచ్చు. కానీ ఆత్మీయ అనావృష్టి ఒక్కసారి నీ జీవితంలోనికి వస్తే, ఆత్మీయ కరువు నీ జీవితంలోనికి ప్రవేశిస్తే, ఈ జీవితాన్ని వదిలిపెట్టి ఇంకొక జీవితంలోనికి వెళ్తానడానికి కూడా అవకాశమే లేదు. కాబట్టి ఆలోచించండి, ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, మనం ఉన్నది ఎలాంటి కాలం అంటే ఇది దేవుడు చూస్తున్న కాలం అండి. ఈ కాలంలోనే మనం మారాలి. ఇంకా తర్వాత మారుతానులే అనుకుంటే, ఒకవేళ ఆయన వస్తే ఇంకా మారడానికి కూడా సమయమే లేదు. ఆయన ఫలించే మొక్క కావాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఫలములు రావట్లేదంటే, నీ జీవితంలో నీతి వర్షం కురవట్లేదంటే దానికి కారణం ఏమిటో నీవు గుర్తించుకోవాలి. కాబట్టి ఆలోచిద్దాము, అసలు ఏం జరుగుతుంది మానవ జీవితంలో. మనము అక్షయమైన నూతన సృష్టి కోసం సృష్టింపబడిన వారం, అంతే కదండి. అందుకే బైబిల్లో పేతురు రాసిన పత్రికకు వచ్చేసరికి మనం చూడగలిగితే పేతురు గారు ఏమని చెబుతున్నారంటే, ఒకప్పుడు నీళ్ళ నుంచి ఈ భూమి తీయబడింది, నీళ్ళతో తయారు చేయబడింది, ఒకరోజు నాశనం కాబోతుంది. మీకోసం నేను ఏం తయారు చేశానో తెలుసా? నిరీక్షిస్తున్న వారి కోసం నేను నూతన సృష్టి, నూతన ఆకాశం. ఆ నూతన సృష్టికి చేరుకుంటున్నావా, లేక ఆత్మీయ అనావృష్టితో ఇక్కడే ఉండిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో రెండు దారులు కనిపిస్తున్నాయండి. ఒకటి నీకున్న అనావృష్టితో పాతాళానికి వెళ్ళిపోవడం, రెండవది నూతన సృష్టి కోసం పరలోకానికి అడుగులు వేయడం. ఏ వైపుగా నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు? ఈరోజు ఒక వాతావరణ సూచికుడిగా, ఒక పరిశోధకుడిగా పరిశీలిద్దామండి. ఈరోజు ఒక మొక్కకి ఒక రోగం వచ్చిందంటే అగ్రికల్చర్ సైంటిస్టులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది ఈ రోగం, ఆకుకే ఎందుకు పడుతుంది, అసలు ఏంటా పురుగు, ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మన ఒక పరిశోధకులుగా దేవుడు పరిశీలించమన్నాడన్న హక్కుతో పరిశీలించుదామండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలని తరచి చూద్దాము. ఏం జరుగుతుంది వారి ఆత్మీయ జీవితంలో, ఎందుకు వారి ఆత్మీయ జీవితం కుప్పకూలిపోయింది, ఎందుకు వారి ఆత్మీయ జీవితం మోడు బారిపోయింది. దేవుడు మోడు బారిపోయిన వారిని పరలోకానికి ఆహ్వానించడండి. ఆయన మోడు బారిపోయిన వారిని తనలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆ మోడు బారిపోయిన ముద్దు నుంచి ఆయన చిగురింప చేస్తాడు. అందుకే దావీదు కుటుంబానికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. నీ జీవితం మొద్దుబారిపోయినా సరే, నీ జీవితంలో ఆ సారము లేకపోయినా సరే, నీ జీవితంలో నీతి వాక్యపు జల్లులు లేకపోయినా సరే, ఆయన ఇస్తాడయ్యా. ఆయన కృప చూపిస్తాడు. ఆ కృప చూపించినప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నీ జీవన వైఖరిలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఫలించే విధంగా ఉంటుంది. ఫలించగలిగితే, ఫలములు ఫలించే ఒక చెట్టే ఆయనకి కావాలని చూస్తున్నాడు.
ఫలములు లేని చెట్టును ఆయన శపించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆలోచిద్దాము. ఎవరి జీవితాల్లో అవసరం లేదు, ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచిద్దాము. ఏం జరుగుతుంది? పరలోకానికి నేను ఎందుకు అనర్హుడిగా ఉండిపోయాను? పరలోకానికి నేను చేరుకోకపోవడానికి గల కారణం ఏమిటి? ఈరోజు నా జీవితం ఎందుకు ఇలా మోడుబారిపోయింది, మొద్దుబారిపోయింది? మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాము. 2 విషయాలు అయితే మీకు చూపిస్తాను. అందులో మొట్టమొదటి విషయము రోమాపత్రిక నుంచి మనకు కనబడుతుంది. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తతియైనను లేక, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మొట్టమొదటి విషయాన్ని ఏం చెబుతున్నాడంటే, నీవు ఆత్మీయముగా నడుచుకోవాలి. ఆత్మీయముగా నడుచుకోవాలి. ఏమండి, ఆత్మీయంగా నడుచుకోవడానికి సెపరేట్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆలోచించండి. ఆత్మీయంగా నడుచుకోవడానికి మన సెపరేట్ రూల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి. శారీరకంగా మనిషితో మాట్లాడేటప్పుడు మనకంటూ కొన్ని భావజాలాలు ఉంటాయా, ఉండవా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటాం కదా. ఇంత దూరం నుంచి మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. అలాగే సామాజిక జీవనానికి వచ్చేసరికి మనకు కొన్ని రూల్స్ ఉంటూ ఉంటాయండి. ఆ రూల్స్ ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఒక వ్యక్తిని మనం కామెంట్ చేసే విధంగా ఉండకూడదు. ఒక వ్యక్తిని బాధ పెట్టే విధంగా మన మాటలు అనేవి ఉండకూడదు. అలాగే ఆత్మీయ జీవితపు నడవడికలో కూడా దేవుడు ఈ విధంగా నడవండని ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆ మాదిరిలో ఆయన చెప్పే విషయం ఏంటో తెలుసా? మీ నడక అంధకారమందు నడిచినట్లుగా ఉండకూడదు. మీ నడక ఎలా ఉండాలో తెలుసా? పగటివారి వలె. మనల్ని ఒక చెమ్మ చీకట్లో వదిలేశారనుకోండి, వెలుతురు లేని చోట మన అడుగులు తడబడుతూ ఉంటాయి. వెయ్యాలా వద్దా ఒక సందేహంలో, నిస్పృహలో ఉండిపోతూ ఉంటాం. అదే వెలుగులో ఉన్నవాడికి వారి దారి కనిపిస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలుసు, ఎటు వెళ్తే ఏం జరుగుతుందో కూడా వాడికి తెలుసు. ఈరోజు మన ఆత్మీయ జీవితము పాపపు అనావృష్టిలో చిక్కుకుపోతుందండి. ఆ పాపపు అనావృష్టి ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఆత్మీయంగా ముందుకు అడుగులు వెయ్యనివ్వకుండా చేస్తుంది. ఈరోజు మనం మారినప్పటి నుంచి ఆలోచించండి. మనం మారినప్పటి నుంచి శారీరకంగా బాప్తీసం తీసుకున్న కాడి నుంచి శారీరకంగా ఎంత గడిపాము, ఆత్మీయంగా ఎంత గడిపాం? శారీరకంగా ఎన్ని అడుగులు ముందుకు వేసాము, ఆత్మీయంగా ఎన్ని అడుగులు ముందుకు వేసాం? దేవుని లోనికి వచ్చిన తర్వాత నేను చెప్పే ఒకటే ఒక విషయం ఏమిటో చెప్పమంటారా? నువ్వు శారీరకంగా దేవుడు లేకుండా ఎన్ని అడుగులైతే ముందుకు వేస్తావో, ఆత్మీయంగా నువ్వు అన్ని అడుగులు వెనకబడిపోతూ ఉంటావు. ఈరోజు దేవుడు లేకుండా చేసేవేనండి ఇక్కడ చెబుతున్నాడు. అంధకార క్రియలు. దేవుడు వెలుగు అనుకుంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదండి. ఈరోజు మన బ్రతుకుల్లో చీకటి, ఈరోజు మన బ్రతుకుల్లో కరువు, ఈరోజు మన బ్రతుకుల్లో ఏమీ లేనితనం కనిపిస్తున్నాయంటే మన బ్రతుకు ఎలాంటి బ్రతుకు కింద ఉందో తెలుసా? అంధకార బ్రతుకు, అనావృష్టి బ్రతుకు. ఈరోజు పాపానికి అలవాటు పడిపోయి దాన్ని మానలేని కన్నులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. మానలేని హృదయం కలిగిన వారు చాలామంది ఉన్నారు. దేవుడే స్వయంగా తన బైబిల్లో ఈ మాటనైతే రాయిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వారి బాల్యము నుండి వారి హృదయం ఏమని చెబుతున్నాడో తెలుసా? చెడ్డది అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము దానికి అలవాటు పడిపోయామండి. అందుకే అలవాటుకు తగ్గట్టుగానే చీకటిలో నడవడానికి ఇష్టపడుతున్నాం తప్పితే వెలుగులోనికి రావడానికి మనం ఎవరూ ఇష్టపడటం లేదు. ఈరోజు చీకటి గొప్పదని మనం భావిస్తున్నాం కాబట్టి ఇంకా చీకటిలో మనం బ్రతుకుతున్నాము. వెలుగు యొక్క ఆ యొక్క మాధుర్యాన్ని మనం రుచి చూడగలిగితే వెలుగు ఎంత గొప్పదనే విషయం మనకు అర్థమవుతుంది. అదే చెబుతున్నాడు ఆయన, రోమీయులారా, మీరు ఎప్పటి వరకు అంధకారంలో బ్రతికారేమో. అంధకార జీవితము ఒక పాత రోత జీవితము. మరొక మాటలో చెప్పాలంటే అదొక అనావృష్టి జీవితం.
అనావృష్టి జీవితం. ఇప్పుడు బాగున్నట్టుగానే ఉంటుంది, చివరకు మీరు వెళ్ళే దారి ఏంటో తెలుసా? శూన్యం, శూన్యం. అందుకే అది అంధకారమైన అనావృష్టి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? తిరిగి రాని లోకానికి తీసుకువెళ్తుంది. అందుకే మీరు ఆత్మీయులుగా మారిన తర్వాత మీరు అంధకారం కలిగిన జీవితం వలె ఉండకూడదు. ఆత్మీయతలోనికి మీరు అడుగుపెట్టిన తర్వాత మీ బ్రతుకులు అనావృష్టి కలిగినట్టుగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలోనికి వచ్చిన తర్వాత వెలుగులో ఉన్నట్టు మీ జీవితాలు ఉండాలి, ప్రకాశించే జీవితాలు ఉండాలి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే మీ జీవితాలు ఫలించే విధంగా ఉండాలి, ఫలించే విధంగా. అందుకే కదండి పాత నిబంధనలో ఫలించే ఒలీవ కమ్మను తీసుకోమన్నాడు. దేనికి అంటే మనకి ఛాయారూపకంగా చెబుతున్నాడు. ఛాయారూపకంగా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అహరోను గారి కర్ర మోడిబారిపోయిన కర్ర చిగురించింది కదా, దాన్ని ఛాయారూపకంగా చెబుతున్నాడు. ఈరోజు దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా నా జీవితం చిగురించలేదండి, నా జీవితం ఇంకా మోడిబారిపోయే ఉందంటే దేవుడు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? నువ్వు ఇంకా అంధకార సంబంధమైన క్రియలను విసర్జించలేదేమో. మీరు చీకటి వారి కాదు, బాప్తీసం తీసుకోకముందు మీరు ఎవరు కడగబడిన వారు కాదు, మీరు అందరూ పాపాత్ములు. కాబట్టి మీరు చీకటిలో బ్రతికిన పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మీరు మారారు, ప్రపంచమంతా మీ వైపు చూస్తుంది, దేవుడు మీ వైపు చూస్తున్నాడు, దేవదూతలు మీ వైపు చూస్తున్నాడు, సాతాను మీ వైపు చూస్తున్నారు, అందరూ మీ వైపు చూస్తున్నారు. మీరు ఎలా ఉండాలో తెలుసా? వారి వెలుగులో మీరు వెలుగు జీవితాన్ని జీవించాలి తప్పితే చీకటిలో వేసినట్టు తడబడిన జీవితాలు మీలో ఉండకూడదు. అందుకే ఆయన సడలిన మోకాళ్ళు ఆయన పరలోకానికి కావాలని ఆయన కోరుకోలేదు. నలిగిన హృదయాలు ఆయన పరలోకానికి ఆహ్వానించటం లేదు. బెనకిన కాళ్ళని ఆయన పరలోకానికి ఆహ్వానించటం లేదు. ఆయన పరిపూర్ణమైన వాడిని, తేజస్ సంబంధమైన వాడిని కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆత్మీయతను ఒక వెలుగుగా చెబుతున్నాడు. ఆ వెలుగులోనే మనకేం కనిపిస్తుందో తెలుసా? వెలుగున్న చోటే జీవం ఉంటుంది, జీవం ఉంటుంది. ఒకప్పుడు అంధకారంలో ఉన్న ఈ సృష్టిని వెలుగులోనికి దేవుడు తీసుకురాలేదా? ఈరోజు వెలుగు రాగానే మన కళ్ళ ముందున్న పువ్వులు పూస్తున్నట్లుగా దేవుని వాక్యపు వెలుగులోనికి రాగానే అనావృష్టిని పోగొట్టుకున్న మన జీవితాలు చిగురించాలండి. చిగురించలేకపోతున్నాయి అంటే ఒకటి, నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు. రెండవది, వినబడుతున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించటం లేదు. దేవుడు ఎంతో కష్టపడి మన కోసం ఆయన దూరం నుంచి ఎంతోమంది చేత ఈ వాక్యాన్ని చెప్పిస్తున్నా సరే వినలేని చెవులు కలిగిన వారుగా, చూడలేని కన్నులు కలిగిన వారుగా మన జీవితాలు ఉంటే ఆ నీ జీవితం కోసమే చెబుతున్నాడు. నీ జీవితము చీకటి సంబంధమైనది, మోడుబారిపోయిన జీవితం, కొట్టివేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా చెబుతున్నారు, ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందో తెలుసా? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్లు వేరంటే నిజం జీవితాలు కాదండి, ఆయన ఆత్మ సంబంధమైన చెట్ల కోసం చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన వాక్యమే నీ యొక్క జీవాహారం లేక జీవజలం. అది ఉంటే నువ్వు బ్రతకలేవు. అవి లేని నీ జీవితము పాపముతో నిండిపోయిన నీ జీవితము, మోడుబారిపోయిన జీవితము. ఆ మోడుబారిపోయిన అనావృష్టి కలిగిన చెట్టుని ఆయన ఉంచడండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నరికి అగ్నిలో పాడేస్తాడు. మొట్టమొదటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మన ఆత్మీయ జీవితము అనావృష్టి అనేది ఎందుకు పాలవుతుందంటే, మన ఆత్మీయ జీవితంలో మన జీవితాలు మోడుబారినవిగా ఎందుకు ఉండిపోతున్నాయంటే దేవుడు చెప్పే సమాధానం మొట్టమొదటిది, మీరు ఇంకా అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టలేదేమో, మీరు ఇంకా చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, కనుక ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టండి. రెండో విషయం దగ్గరికి వచ్చేద్దాము. రెండు విషయాలు చెబుతా అన్నాను కదా. మొట్టమొదటిది పాపాన్ని దూరం పెట్టండి, రెండో విషయము దేవునికి దగ్గర అవ్వండి. చూద్దాము ఆ మాటలు కూడా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు అనేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అంటుకడతాడండి. దేనికంటే ఆయన జీవము గల సంఘంతో నేను అంటుకడతాడు.
పాపములో మిగిలిపోయిన మన జీవితాలు మొద్దు అనుకుంటే, ఈ మొద్దు చిగురించాలంటే జీవాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ జీవాన్ని పొందుకోలేకపోతున్నావంటే ఆయనని తీసుకెళ్ళి దేంతో లింకప్ చేస్తాడు, దేంతో టైఅప్ చేస్తాడంటే ఆయన బాగా ఎదిగిన ఫలములు ఇచ్చే సంఘంతో నేను టైఅప్ చేస్తాడు. ఈరోజు ఆ సంఘ సహవాసాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? సంఘ సహవాసం అంటే కేవలం ఆదివారము లేక శుక్రవారము లేక మిగిలిన ప్రార్థనా దినాలు మాత్రమే కాదండి. ప్రతిరోజు సంఘముతో నీవు గడపగలిగితే నువ్వు ఆ సంఘము యొక్క జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతూ ఈరోజు పొందుకోగలుగుతున్నావా? అట్టి విధముగా నీ జీవితం అనేది ఉందా? ఏ రోజైనా ఆలోచించావా? దేవుడు నా జీవితంలో ఉన్నాడా? దేవునితో నా జీవితం ఉందా? ఈరోజు మన జీవితాలు దేవుని యొక్క తోటలో ఉన్నట్టుగా, దేవుని సంరక్షణలో ఉన్నట్టు ఉన్నాయా? లేక గాలికి వదిలేసిన మోడిబారిపోయిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? అదే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రారంభ సంఘంలో మనం ఆలోచిస్తే అనేక మంది మార్పు నొందిన వారు, అనేక మంది వారి పాపాన్ని ఒప్పుకుంటూ వారి హృదయాలతో, బాధతప్తమైన వారి హృదయాలతో దేవుణ్ణి చేరినప్పుడు వారి జీవితాలు మోడుబారిపోయిన వారి జీవితాలని మరలా వెలిగించడానికి పేతురు గారు పూనుకున్నారండి. ఆ పేతురు గారు చేస్తున్న పని ఏమిటంటే, ఆయన వారిని బలపరచడానికి చేస్తున్న పని ఏంటంటే వారిని సంఘముతో అంటుకట్టాడు. వారికి సంఘము యొక్క బలాన్ని చేకూర్చాడు. దానివల్ల ఏం జరిగిందో చెప్పమంటారా? కొద్ది కొద్దిగా ఆదికాలపు సంఘము యొక్క శక్తి మనకు తెలియదంటారా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు మోడుబారిపోతున్నప్పుడు ఒక తండ్రిగా, ఒక తోటమాలిగా, ఒక యజమానిగా, ఒక పనివాడిగా ఆయన ఎంతో బాధపడుతున్నాడండి. ఎందుకంటే మనకు కావలసినవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన పాడే బాధ ఎంత ఉంటుందో యెషయా గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంటుంది. నేను చూపించాలనుకోవట్లేదు, మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి. ప్రారంభ 10 అధ్యాయాల్లోనే మనకు కనిపిస్తుంది. ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోట కోసం చెబుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, నాకు ఇష్టమైన ద్రాక్ష తోట, ప్రతిరోజు కాపు కాశాను, ప్రతిరోజు నేను దాన్ని సంరక్షించాను, దానిలో రాళ్ళు ఏరిపారేశాను, దాని చుట్టూ కంచె వేశాను, దానికి కావాల్సిన నీళ్లు వేశాను, దానికి కావలసిన మేలు జాతివన్నీ నేను తీసుకుని వచ్చాను. కానీ ద్రాక్షలు ఇవ్వవలసిన ఆ చెట్టు ఏం చేసిందో తెలుసా? ద్రాక్షలు కాయవలసిన ఆ ద్రాక్ష తీగ ఏం చేసిందో తెలుసా? కారు ద్రాక్షలు కాసింది. ఇది మన ఆత్మీయ జీవితం కూడా మనం చూసుకోగలిగితే దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. సంఘములోనికి తీసుకొచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, క్రైస్తవుడైన పేరుని మనకిచ్చాడు. ఇప్పటి వరకు మన జీవితాన్ని తినివేస్తున్న చెదపురుగుల్లాంటి పాపాన్ని తీసివేశాడు, అంధకార జీవితాన్ని తోలివేశాడు. ఇంకేం చేయాలండి? ఆయన చేసినవన్నీ చేశాడు. ఇప్పుడు నీ వంతు ఫలించడం, నీ వంతు. ఆయన తన వంతుగా ఆయన సంరక్షించాడు, తన వంతుగా ఆయన నిన్ను చేయవలసినవన్నీ చేశాడు. ఇప్పుడు నీ వంతుగా నువ్వేం చేయాలంటే ఫలించాలి. ఆ ఫలించే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఇక జీవితంలో మోడుబారిన వాడిగా నువ్వు మారిపోవాలి. అట్టి విధంగా నీ జీవితాలు ఉన్నాయా? ఆలోచించుకోండి. ఈరోజు శారీరకంగా అనావృష్టి కలిగిన వారి జీవితాలని, శారీరక కరువుల్లో ఉన్న దేశాల ఫోటోలను చూసి బాధపడుతూ ఉంటాం కదా. ఈరోజు ఆత్మీయంగా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి. కొంతమంది శరీరం ఉన్నా సరే ఆత్మీయంగా కాళ్ళు పని చేయటం లేదు, ముందుకు వెళ్ళలేని జీవితాలు. కొంతమందికి కాళ్ళు కనిపిస్తున్నా సరే ఎటు వెళ్ళాలో తెలియక అంధకారంలో బ్రతుకుతున్న జీవితాలు. తన పిల్లలే అండి, అందరూ తన పిల్లలే, అందరూ తన దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉండగా కొంతమంది తన కళ్ళ ముందే వెళ్ళి గోతిలో పడుతున్నారు, కొంతమంది తన కళ్ళ ముందే వెళ్ళి పాతాళంలో పడిపోతున్నారు. అలాంటి ఆ కన్న తండ్రికి బాధ ఉండదంటారా? ఆలోచించండి. అందుకే ఆయన తన వంతుగా బైబిల్లో అనేక సందర్భాల్లో ఒక తోటమాలిగా కానీ, ఒక వ్యవసాయకుడిగా కానీ, ఒక రైతుగా కానీ ఆయన మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఫలించే జీవితాలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలించే జీవితాలు. అందుకే ఏమని మాట్లాడుతున్నాడంటే ఆత్మఫలాల కోసం చెబుతున్నాడు. అంతే కదండి, ఒక ఉదాహరణ కూడా రాయించాడు. ఒక కుమారుడు ఇంటిలోంచి వెళ్ళిపోయాడు, మోడుబారిన జీవితాన్ని కలిగి. అదే కుమారుడు చిగురించిన జీవితాన్ని కలిగి తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి చాలా ఆనందపడ్డాడు. ఈరోజు మన ప్రయత్నమేమీ లేదండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అంతా ఆయనే చేశాడు, సహాయక చర్యలు ఆయనే అందించాడు. మన జీవితంలో పాపము చేత కొట్టుమిట్టాడిపోతూ ఆత్మీయ జీవజలాలు లేక కృషించిపోతున్న మన జీవితంలో, బాగులేని మన జీవితంలోనికి ఆయన వచ్చి మన గాయాలు కట్టాడు, మనకు కావలసినవన్నీ ఇచ్చాడు, మన ఆత్మీయులుగా నిలబెట్టాడు. ఆయన చెప్పినట్లు నీవు ఉండగలుగుతున్నావా?
ఆత్మీయ నూతన సృష్టి కోసం నీవు చూడగలుగుతున్నావా? ఆత్మీయ అనావృష్టి కలిగి ఉండగలుగుతున్నావా? ఆత్మీయ అనావృష్టి కలిగిన వాడు నూతన సృష్టిని చూడలేడండి. నూతన సృష్టి కావాలనుకునేవాడు ఆత్మ సంబంధమైన ఈ యొక్క అనావృష్టి కలిగి ఉండడండి. మీ జీవితాలు మీరు స్వీయ పరీక్ష చేసుకోండి, ఆలోచించుకోండి. దేవునికి దగ్గర లేని మన జీవితాలు, దేవునికి దూరం అవుతున్న మన జీవితాలు, ఆత్మీయతలో నేను గడపలేకపోతున్నాను, దేవునితో నేను ఉండలేకపోతున్నానంటే మన జీవితంలో ఆత్మ సంబంధమైన కరువు ఉందేమో, ఆత్మ సంబంధమైన లోపాలు ఉన్నాయేమో, ఆత్మ సంబంధమైన అనావృష్టి ఉందేమో గమనించుకోండి. సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు సరిచేసుకోలేకపోతున్నారా, పరమ వైద్యుడిగా ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థించండి. ఆయన ప్రతి ఒక్కరి లోపాలను తీర్చి నూతనమైన సృష్టిగా తయారు చేయగలిగిన వాడు. ఆలోచించగలుగుతున్నారా? ఆయన చెప్పినట్లు వినగలుగుతున్నారా? ఆయన ఈ జీవితాన్ని ఎట్టి విధంగా మారుస్తాడో తెలుసా? ఆయన ఈ జీవితాన్ని ఎట్టి విధంగా తీర్చిదిద్దుతాడో తెలుసా? చివరికి ఒక్క మాట అయితే నేను చూపిస్తాను. చూడగలిగితే మీ అందరి బైబిల్లో తీసి చూడగలిగితే యెషయా గ్రంథము, బైబిల్లో పెద్ద ప్రవక్తల్లో ఒకానొక ప్రవక్త గారైన యెషయా గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. జనములు కాలుచున్న సున్నపు బట్టి వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దురస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనిడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. ఒకానొక కాలం రాబోతుందండి, అది కరువు కాలము. ఆ కాలములో నిలబడే చెట్టు ఏంటో తెలుసా? బాగా వేళ్ళూలుకున్న చెట్టు, ఇంకా నీటి వద్ద పెరిగిన చెట్టు. అయితే మనుషుల కాలం వచ్చేసరికి, ప్రభువు రాకడ వచ్చేసరికి మనుషులందరూ ఎలా అయిపోతారో తెలుసా? వారు భయపడిపోతూ ఉంటారు. వారి జీవితాలు నరకానికి ఒక సున్నపు బట్టీలో ఇటుకలు ఎలా కాలుతాయో చూసారా? అలా కాలడానికి సిద్ధమవుతున్న జీవితాలు కానీ జీవితాలు ఉన్నాయా? అదే మాట్లాడుతున్నాడు. నరకబడి అగ్నిలో కాల్చబడే జీవితాలు కలిగి ఉన్నారా? అందుకే చూడండి, ప్రపంచ జనులారా, ప్రపంచంలో ఎవరైతే నా మాటలు ఆలకిస్తున్నారో, నా మాటలు చదువుకుంటున్నారో, నా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు నేను పలికిస్తున్నాను, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వినండి, నేను ఒక వింత కార్యాన్ని జరిగించాను. దేవుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడండి. ఏమని చెప్పుకుంటున్నాడో తెలుసా? నాయనా, ఎవరైతే ఆత్మీయ జీవితం లేని వారు ఉన్నారో వారు భయపడిపోతారు. ఇప్పుడు నిర్భయంగా బ్రతకచ్చండి, ఇప్పుడు దిగులు లేని వారుగా ఉండొచ్చండి. ఒకరోజు ప్రభువు వచ్చిన తర్వాత వారు భయపడిపోతూ ఉంటారు. రక్షణ లేని వారి బ్రతుకుల్ని మనం చూస్తే బైబిల్లో రాయిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేసరికి వారు ప్రభువును చూసి రొమ్ము కొట్టుకుంటూ భయపడిపోతూ ఉంటారంట. మన జీవితాల్లో అట్టి వారిగా ఉన్నామా? రక్షణకు సిద్ధపడిన వారిగా ఉన్నామా? లేక రక్షణ లేక సున్నపు బట్టీల్లో ఇటుక ఎలాగైతే కాలిపోతుందో మన జీవితాన్ని అలా కాల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? కిందకు వెళ్ళేసరికి ఆయనకు రక్షణ ఏ విధంగా ఉంటుందో, ఆయన ఏ విధంగా మన జీవితాలను నూతన పరుస్తాడో కింద మాటల్లో రాయిస్తున్నాడు. చూడగలిగితే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఆపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నవాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతముల్లోని సెలలు అతని కోటయుగును. తప్పగా అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజు నీవు కల్లారా చూచెదు. ప్రజలందరూ ఒక పక్క కరువులో, భక్తిహీనులందరూ ఒక పక్క కరువులో అల్లాడిపోతూ ఉంటే ఆయన చెబుతున్నాడు, నాయనా, మీరు ఆత్మీయ సంబంధమైన అనావృష్టిలో ఉన్నారు. మీ జీవితాలు ఏంటో తెలుసా? మంటల్లో కాలిపోవాలి, కాలుచున్న వేడిమి గల గుండాల్లోనికి వెళ్ళిపోవాలి. నిత్యము ఆ మంటల్లో మీరు బ్రతకగలరా? భూమి మీద మంట మీద చేయి తగిలితేనే తీసి ఊదుకుంటూ ఉంటాము, చల్లార్చుకోవడానికి చూస్తూ ఉంటాం. ఒక భాగం కాదండి, ఒక అవయవం కాదండి, ఒక రోజు కాదండి, శాశ్వత కాలం అగ్నితో మీరు నివసించాలనుకుంటున్నారా? శాశ్వత కాలం అగ్నిలో కాలకుండా మీ బ్రతుకులు ఏమన్నా ఉంటాయా? కానీ ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆ వ్యక్తి యొక్క కరువు కాటికి లేక ఆయన ఈ యొక్క అనావృష్టికి చిక్కడు. అతను ఎవరో తెలుసా?
నీతి చేసేవాడు నీతిని ఆశ్రయించేవాడు. అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అతను మనం శారీరకంగా చేసే శరీరాశకు కానీ, నేత్రాశకు కానీ, జీవపు డంబానికి కానీ వీటి వేటికి లొంగడు. అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అతను నిత్యము ఆహారం ఉంటుంది, నిత్యము నీళ్ళుంటాయి. అతని నివాసం కింద ఏముంటాయి తెలుసా? కొండలలోని గట్టి గట్టి శిలలు అతనికి నివాసముగా ఉంటాయి. ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన బ్రతుకును దేవుడు ఉదాహరించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఒక ఆత్మ సంబంధమైన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? కదలని విధంగా ఉంటుంది. అదే శారీరక సంబంధమైన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధమైన కరువులకు కొట్టుకుని పోయే విధంగా ఉంటుంది. ఈరోజు దేవునిలో బలంగా నిలబడగలుగుతున్నావా? ప్రభు తోటలో బాగా నాటబడిన ఒక చెట్టు వలె ఉండగలుగుతున్నావా? అందుకే దావీదు గారు తను తాను ఉదాహరించుకుంటూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా జీవితం ఎలా ఉండాలని ఆయన చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, అతడు నీటి కారవలన యొన్న నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఈరోజు దేవుని అనే ఒక జీవ నది దగ్గర నీ జీవితాన్ని నాటుకోగలిగితే, దేవుని జీవ నది దగ్గర నీ జీవితాన్ని ప్రారంభించుకోగలిగితే నీ జీవితానికి బలాన్ని ఆయన చేకూరుస్తాడు. పాపము దగ్గర బ్రతుకుతున్నావా? పాపము కొంతకాలం నీకు సమృద్ధినిస్తుంది. ఆ సమృద్ధి పోయిన వెంటనే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అగ్నితో నిత్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు పరలోకాన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడండి. దేవుడు నిత్య జీవితాన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడు. అందుకే ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఉచితంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, జీవజలం కావాలా? ఆవిడ జీవితము అనావృష్టిలో ఉందని తెలుసుకున్నాడు. ఆవిడ జీవితం ఆత్మ సంబంధమైన కరువులో ఉందని తెలుసుకున్నాడు. ఆ కరువును తీర్చాడండి, సమృద్ధిని ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో సమృద్ధిని నింపలేడా? ఆలోచించండి. ఈరోజు మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలకు లోకం వైపు చూస్తున్నాము. ఆ చూపేదో దేవుని వైపు నేను చూడగలిగితే ఆ సమస్య ఇంకెప్పుడు రాకుండా శాశ్వతమైన నివారణ ఆయన చేయగలడు. ఆలోచించగలుగుతున్నావా? ఆయన వైపు కన్నులెత్తి నీవు చూడగలుగుతున్నావా? సమస్య ఉన్నది అనగానే నీ దేవుని వైపు చూడగలుగుతున్నావా? లేక పాపపు వైపు చూసి పాపాన్ని ఆశ్రయించి చిక్కుళ్ళలోనికి వెళ్ళిపోతున్నావా? ఒక విషయాన్ని అయితే చెబుతాను. పాపము నీ జీవితానికి జీవాన్ని ఇవ్వలేదు, కొంతసేపు ఊతాన్నైతే ఇవ్వగలదు. ఆ ఊతము నువ్వు కొన్నాళ్ళు మాత్రమే నిలబడుతుంది. దేవుడిచ్చే జీవం ఎంత గొప్పదో చెప్పమంటారా? ఆయన ఇచ్చే జీవము నిత్య జీవం అని చెబుతున్నాడు. అది నిత్యకాలము నీతో ఉంటుంది. అందుకే ఆయన జీవజలము అని చెబుతున్నాడు, జీవాహారం అని చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చే ఆహారాన్ని, ఆయన ఇచ్చే అకామిడేషన్ నువ్వు చూడగలిగితే ఇక జీవితంలో మరో దాన్ని ఆశ్రయించే అవసరతే నీకు రాదు. ఈరోజు ఆత్మ సంబంధమైన లోపాలు నీవు కలిగి ఉంటే సరిదిద్దుకోవడానికి ఇదే సమయం అండి. ఈ సమయం తర్వాత మరొక సమయం ఉంది అనుకోవడానికి లేదు. ఎవరు ఏ కాలాన్ని వెళ్ళిపోతారో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాన్ని గురించి ఆలోచిద్దామా? లేక కలకాలము మనల్ని నడిపించే ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకుందామా? భూమి మీద సెటిల్ మన తల్లిదండ్రులు చేయగలరు, మన ఆస్తి చేయగలదు, అందరికన్నా ముందు మన దేవుడే చేయగలడండి. తరగని ధనవంతుడిగా మనల్ని చేయగలడు. ముందు ఆయన కోసము ఆయన ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని ఆయన ప్లాన్ ప్రకారం నువ్వు రెడీ చేసుకోగలిగితే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ముందు నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ నేను మీకు దయచేస్తాను. ఒకవేళ మీకు కావాల్సింది ఏమైనా భూమి మీద మీరు పోగొట్టుకుంటే పరలోకంలో మీరు దాన్ని పొందుకుంటారు. ఉన్నతమైన జీవితాన్ని ఇస్తానని ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు కదండి. ఒక విషయాన్ని అయితే చివరిగా నేను చెప్పి ముగిస్తాను. ఆత్మీయ అనావృష్టి కలిగిన వాడు ఆత్మీయ నూతన సృష్టికైతే చేరుకోలేడు. ఆత్మీయ నూతన సృష్టి చేరుకునేవాడు ఆత్మీయ జీవితంలో అనావృష్టిని అయితే కలిగి ఉండడు. జీవితం మోడి బారిపోయినదైనా సరే, ఒకవేళ మారిన నీ జీవితం అయినా సరే ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన కాపుదలలోనికి నువ్వు వెళ్ళగలిగితే, ఆయన సహాయంలోనికి నువ్వు వెళ్ళగలిగితే ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆలోచించండి. ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. దేవునిలో మీ జీవితాన్ని కట్టుకోండి. దేవునికి సంబంధమైన దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన అక్షయమైన జీవితంలోనికి అడుగు పెట్టాలంటే దేవుడు చెబుతున్న వాగ్దానము మీరు నా జీవవాక్యాన్ని నమ్ముకుని ఉండగలిగితే అది మీ ఆత్మలను రక్షించగలిగినది, మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. కాబట్టి ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి.
మరలా మాట్లాడుకునేంత వరకు దేవుని కృప నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకునే అంశాన్ని మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. శారీరకంగా సెటిల్ అవ్వడానికి, శారీరకంగా ఏ లోపము లేకుండా ఉండడానికి ఎంతో కష్టపడి ఉద్యోగాలు, ఎంతో కష్టపడి ఎన్నో పనులు చెమటోడ్చి కష్టపడుతున్నాం తండ్రి. కానీ నీవు జీవితం ఇచ్చింది ఎందుకు కాదు తండ్రి, నువ్వు జీవితం ఇచ్చింది మా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికని మేము తెలుసుకున్నాం తండ్రి. వినబడుతున్న మాటలు మన జీవితానికి కేవలం విని వదిలేసేవారికి కాకుండా అనేక మంది జీవితాలు ఈ కడవరి కాలంలో, అంచె దినాల్లో ఆత్మీయ అనావృష్టి చేత పట్టించబడి పీడించబడి వారి జీవితాలు నరకానికి చాలా దగ్గరగా మారిపోతున్నాయి తండ్రి. వారిని కాపాడగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి కావలసినదని, మా ఆత్మీయ జీవితానికి జీవజలము, జీవాహారం లాంటిదని, మా ఆత్మీయ జీవితం ఒక చెట్టు అనుకుంటే దానికి ఊతాన్ని దయచేయండి తండ్రి, దానికి అభివృద్ధిని దయచేయండి తండ్రి. నీవే సంరక్షకుడు తండ్రి, నీవు మాత్రమే కాపాడగలిగిన వాడు తండ్రి. అలాంటి నీ మాటలు మేము అర్థం చేసుకొని, అలాంటి నీ మాటలు మేము ఊతము చేసుకొని, నీ మాటల మేము ఆధారపడుతూ ముందుకు వెళ్ళగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. సంవత్సర అంతములోనికి మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి. నూతనమైన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు దయచేయండి తండ్రి. ఉన్న ఈ కొద్ది రోజుల్లో మరలా వచ్చే సంవత్సరానికి మేము ఉంటామో ఉండమో తెలియదు తండ్రి. ఉన్న ఈ కాలంలో నిర్ణయించబడిన ప్రతి పనిని చేసి నిరీక్షణ వాసులుగా నిత్య జీవాన్ని పొందుకొనగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తానని కోరుకుంటూ ఈ వారంలో జరగవలసిన ప్రతి అంశము కోసం మీకే చెబుతున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు ప్రతి కార్యక్రమం జయవంతముగా మీ కార్యక్రమం వల్లే వాటిని జరిగించండి తండ్రి. మా జీవితాల్లో ఏమైనా తప్పుపాట్లు ఉంటే క్షమించండి తండ్రి, లోపాలను సరిచేయండి తండ్రి. మా జీవితాలు ఎక్కడి నుంచి మీ మీద ఆధారపడుతూ నేను ఆధారం చేసుకుని బ్రతకగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తానని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు.